మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కేబినెట్ సమావేశంలో 10 మెడికల్ కాలేజీలని పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసేదానికి నిర్ణయం తీసుకోవడం, వాటిని టెండర్లు పిలవడం జరిగింది. వీటన్నిటి దరిమల ప్రభుత్వ పరంగానే ఈ మెడికల్ కాలేజీ, దానికి అనుసంధానమైనటువంటి హాస్పిటల్, టీచింగ్ హాస్పిటల్ ప్రభుత్వ పరంగానే ఉండాలి. తద్వారానే పేద విద్యార్థిని విద్యార్థులకు మంచి విద్య అందుద్ది, పేద ప్రజలకు నాణ్యమైనటువంటి మెరుగైనటువంటి సేవలు అందుతాయి. కాబట్టి మీ నిర్ణయాన్ని పునర్సమీక్షించుకొని అది వాపసు తీసుకొని ప్రభుత్వ పరంగానే కాలేజీలు ఉంచాలి అని చెప్పేసి ఈ నెల 19వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయక ఆధ్వర్యంలో రాయవరం దగ్గర ఉన్నటువంటి మెడికల్ కాలేజీ దగ్గరికి వెళ్ళడం జరిగింది. దానికి పోటీగా ఈ నెల 21వ తేదీన మార్కాపురం గౌరవ శాసనసభ్యుల వారి నాయకత్వంలో వారి కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి నాయకులు అందరూ కూడా అక్కడికి వెళ్ళడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ మీద నిందలు మోపుతుంది, అసత్య ప్రచారం చేస్తుంది. మెడికల్ కాలేజీ ప్రభుత్వ పరంగా ఉన్నా ప్రైవేటు పరంగా ఉన్న రెండిటకు వచ్చేటువంటి తేడా ఏమీ లేదు. 33 సంవత్సరాలే మేము ప్రైవేటు వాళ్ళకి ఇచ్చినాం. ఓపీ ఉండదు, ఎలాంటి ఫీజులు పెంచము. ఇవన్నీ కూడా దుష్ప్రచారము వైసీపీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా వైసీపీ వాళ్ళు ఈ ప్రాంతానికి అన్యాయం చేసినారు. వెలుగొండ ప్రాజెక్టు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 16% పనులు చేసింది, అదే వైసీపీ 2% చేసింది అని ఎన్నెన్నో విషయాలు మాట్లాడినారు. ఆ మాట్లాడమే కాకుండా వారు మమ్మల్ని వ్యక్తిగతంగా వాడు వీడు అని ఎన్నెన్నో ఇష్టం వచ్చినట్టుగా నోటికి కూడా పని చెప్పినాడు. అంతవరకు బాగానే ఉంది. అంతటితో ఆగకుండా మాకు సభ్యత సంస్కారం తెలుసు, మేము సభ్యత కలిగినటువంటి వ్యక్తులము, మేము ఈ ప్రాంతానికి బ్రహ్మాండమైనటువంటి సేవలు అందిస్తున్నాం. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే దుర్మార్గులు, దుష్టులు, ఇలా చెప్పులతో కొట్టాలా, ఈ రీతిగా మాట్లాడుకొచ్చిండు ఎమ్మెల్యే గారు. సరే, అధికారం ఉన్నింది, నోరుంది, ఆయన ఇష్టానుసారము ఆయన మాట్లాడిండు. అంతిమంగా ప్రజలే ఏంటి పరిస్థితి అనేది గమనిస్తారు, దానికి తగినటువంటి నిర్ణయం తీసుకుంటారు. దాని గురించి పెద్ద వరి ఏం లేదు. ఇంతేకాకుండా గౌరవ శాసనసభ్యుల వారు మాట్లాడుతూ ఇక్కడ పదం బాగా వినాలా. గౌరవ శాసనసభ్యుల వారు మాట్లాడుతూ మా దగ్గర పూర్తి స్థాయిలో గణాంకాలున్నాయి, వాస్తవాలున్నాయి. ఈ మెడికల్ కాలేజీ మీద కానీ, వెలుగొండ ప్రాజెక్టు మీద కానీ, కొత్తగా మార్కాపురం కేంద్రంగా ఏర్పాటు చేయబోతున్నాము అని వాళ్ళు చెప్పుకునేటువంటి మార్కాపురం జిల్లాగా ప్రకటించేటువంటి దాని గురించి కానీ, మేము ఎవడితోనైనా ఎక్కడైనా చర్చలకు సిద్ధము అని చెప్పేసి మాట్లాడతారు. ఎవడితోనైనా అనేటువంటి మాటలోనే వారి యొక్క అహము అనేది తేటతెల్లమైతా ఉన్నింది. దాన్ని బట్టే ప్రజలు అర్థం చేసుకోవాలి దయచేసి. సరే, ఏది ఏమైనా ఈరోజు సబ్జెక్టు పక్కదారి పట్టకుండా ఉండేదానికోసం అవన్నీ కూడా నేను పక్కన పెట్టి స్ట్రైట్గా నేను ఎమ్మెల్యే గారిని మీడియా ద్వారా కోరుతా ఉన్నా. మీరు చెప్పిన ప్రకారం వెలుగొండ ప్రాజెక్టు ఏ ప్రభుత్వంలో ఎంత డబ్బు ఖర్చు పెట్టినారు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీల వల్ల ప్రయోజనమా, మీరు చెప్పేటువంటి ప్రైవేటు మెడికల్ కాలేజీలు ప్రైవేటు వారికి దారాదత్తం చేస్తే ప్రయోజనం చేకూరుతుందా, అలాగే జిల్లా కేంద్రం ఇస్తే పేద ప్రజలకు ఉపయోగమా, ప్రభుత్వ వైద్య కళాశాల అలాగే ప్రభుత్వ ఆసుపత్రి ప్రభుత్వ పరంగా ఉంటే ప్రయోజనమా, అలాగే ఈ ప్రాంతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం అన్యాయం చేసినారు, మీరు ఏం ప్రయోజనం చేసినారు అనేటువంటి వాటి గురించి మీరు చెప్పిన ప్రకారం తేదీ నిర్ణయించండి, సమయం చెప్పండి, స్థలం చెప్పండి. మీడియా సోదరుల ఎదురుగానే ఈ ప్రాంత ప్రయోజనాలు ఆశించి
ఈ ప్రాంత శ్రేయస్సు కోరేటువంటి ప్రజల సమక్షంలోనే ఆ కార్యక్రమం చేపడదాం. తద్వారా ప్రజలే అంతిమ నిర్ణేతలుగా ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది చెప్తారు. దాన్ని బట్టి ముందుకు పోదాం. ఒకవేళ అదే ప్రజలు ఈ ప్రభుత్వ కాలేజీ మేమేం చెప్తున్నాం, ప్రభుత్వ కాలేజీ ప్రభుత్వ పరంగానే ఉండాలి, అక్కడ వైద్యం కూడా పేదవారికి ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరికి కూడా మెరుగైన వైద్య సేవలు ప్రభుత్వం ద్వారానే అందాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరేమంటున్నారు? పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినా కూడా ఎలాంటి నష్టం లేదు అని చెప్తున్నారు. ఈ రెండింటిని గురించి మాట్లాడదాం, మిగిలిన విషయాలు కూడా మాట్లాడదాం. ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తుంది, తెలుగుదేశం నాయకులు కూటమి నాయకులు చెప్పేదే నిజము. వాళ్ళ మీద పాపం వాళ్ళు మంచి పరిపాలన అందిస్తుంటే వైసీపీ వాళ్ళకు పని పాట లేకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారని ప్రజలంటే బేషరతుగా నేను ప్రజలకు క్షమాపణ చెప్పి రాజకీయాల నుంచి విరమించుకుంటాను అని చెప్పేసి తెలియపరుస్తా ఉన్నా. రాజకీయాల నుంచి వైదొలుగుతా. అదే ప్రజలు ప్రభుత్వ పరంగానే మెడికల్ కాలేజీ రన్ కావాలి, దాని ద్వారానే ప్రజలకు ప్రయోజనము అని చెప్తే మీరు మీ కూటమి మిత్రులు ఈ ప్రాంత వాసులందరూ కూడా మీ పార్టీల పెద్దల దగ్గరికి వెళ్ళి అది ప్రభుత్వ పరంగానే ఆ కాలేజీలు కొనసాగేదానికి పేదవాడికి ప్రయోజనం చేకూర్చేదానికి మీరు కృషి చేయండి. మిమ్మల్ని బేషరతుగా క్షమాపణలు చెప్పమని లేదా మీ పదవులకు రాజీనామా చేయమని నేను కోరడం లే, మీ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నా. నేను చెప్తా ఉన్నా, ధైర్యంగా చెప్తా ఉన్నా, మెడికల్ కాలేజీ కావచ్చు, మెడికల్ హాస్పిటల్ కావచ్చు, ప్రభుత్వ పరంగా ఉంటే పేదవాడికి ఉపయోగము, ఈ ప్రాంత వాసులకు ఉపయోగము అని నేను మాట్లాడుతా ఉన్నా. అది తప్పు అని మీరు అంటున్నారు. ప్రజలు నేను చెప్పేది తప్పు అనే మాట అయితే క్షమాపణ చెప్పడంతో పాటు రాజకీయాల నుంచి వైదొలుగుతాను అని చెప్పేసి కూడా ఇంత ధైర్యంగా చెప్తా ఉన్నా. మీరు కూడా ఈ ఛాలెంజ్ని తీసుకోవాలి కదా, రండి. ఇదేం మన ఇద్దరి వ్యక్తిగత ప్రతిష్ట కాదు కావాల్సింది, ఈ ప్రాంత ప్రజల యొక్క శ్రేయస్సు, ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి అనేది మనం ఆకాంక్షిద్దాం. అలాగే మీకు ఇంకొక సూచన కూడా చేస్తా ఉన్నా. మేము అధికారంలో ఉన్నాము, శాసనసభ్యుడిగా ఉన్నాము, నోరు ఉంది కదా అని చెప్పేసి అంటే, నోరు మిత్రమా నీకే కాదు మాకు కూడా దేవుడిచ్చింది ఉంది, మేము కూడా మాట్లాడగలుగుతాం. మాట్లాడుకోవడంలో ఏం ప్రయోజనం లే. పనులు చేస్తే శాశ్వతంగా ఉండేటువంటి పనులు ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తే దాని ద్వారా ప్రయోజనం, కానీ ఊరికే మనం నోరుందని మాట్లాడుకుంటా పోతే ఎట్లా?